హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే, ఇక్కడ కనిపిస్తున్న మా కపిలావు చక్కటి కపిల పేదోడకి జన్మనిచ్చింది. మా ఫామ్లో ఏ ఆవు డెలివరీ అయినా దాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయించి నేను పసుపు కుంకుమ పెట్టి ఈ ఆవుకి పూలమాల వేస్తాను. అలా పూజ చేయడం వల్ల అవి సంతృప్తి భావం చెంది మనల్ని ఆశీర్వదిస్తాయని ఒక బలమైన నమ్మకం నాకు. ఈ కపిలావు మంచి సైజు, మంచి బాడీ, మంచి మోపురం, మంచి తలకట్టు కలిగి ఉంది. ఈ కపిలావుకు పుట్టిన పేదోడు కూడా అచ్చం దాని అమ్మ రంగుని పోలి ఉంది. మా కపిలావుతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటోస్ ఇవి. మా కపిల గోమాత పేరు నేను చంద్రకళ అని పెట్టాను. మా చంద్రకళ గోమాతతో నేను దిగిన ఫోటోస్ ఇవి. ఇక్కడ కనిపిస్తున్న బుల్లే TB001. TB001 సెమన్ స్ట్రా LRS లాంగ్ ఫామ్ అని ఉంటుంది స్ట్రా మీద. మా కపిలావుకి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ అనేది చేయించుట. ఈ ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ అనేది ఆవు ఎదకొచ్చినప్పుడు మానవ గుండా కోడిగుడ్డు తెల్లసొనతో పాటు తీగల వేస్తుంది. అప్పుడు తీగలు వేసినప్పుడు అది స్త్రీకణం వదిలినట్టు అని మనం గ్రహించాలి. అప్పుడు మన ఎదకు వచ్చిన ఆవుల్ని ఈ విధంగా మా ఇంటి పక్కనే మేము ఆవులకి బోన్ వేయించాము. ఆ బోన్లోకి తీసుకొని వెళ్ళి ఆవుకి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ అనేది ఈ విధంగా మేము చేయిస్తాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ కపిలావుకి TB001 సెమన్ అనేది చేయించాము. ఈ TB001 అనేది లాంగ్ ఫారం కపిల బుల్ అది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మా 60 అంగుళాల సైజు కలిగిన మా కపిలావుకి జన్మించిన దూడ ఇదే TB001 దాని రిజల్ట్ అన్నమాట. ఈ పేదోడ కూడా చూడండి ఎలా యాక్టివేషన్గా ఉందో. ఎందుకంటే ఆవు సూడి మీద బాగా ఫీడింగ్ ఇచ్చినప్పుడు దూడ కడుపులో గర్భంలో బాగా పెరుగుతుంది. దానివల్ల దూడ ఈనిన వెంటనే పాలు తాగింది కాబట్టి దూడ యాక్టివేషన్గా పుష్టిగా బాగా చింగుని ఎగురుతుంది. ఇలా దూడలు యాక్టివేషన్గా ఉండడం వల్ల వాటికి రోగనిరోధక శక్తి ఎక్కువగా వచ్చి ఏపుగా పెరుగుతాయి. ఆవు ఈనిన వెంటనే దూడని శుభ్రంగా ఆవు నాకేస్తుంది. ఒక 2-3 రోజులు బొడ్డుని కాకులు పొడవకుండా ఇలాగ వైట్ కట్టన్ అనేది కడితే బొడ్డుని కాకులు పొడవకుండా ఉంటాయి. దానివల్ల మనకి బొడ్డు అనేది 4-5 రోజులకు ఆరిపోతుంది. మా కపిల పేదోడతో దాని పక్కనే నేను నిల్చొని దిగిన ఫోటోస్ ఇవి. పేదోడ కూడా కాళ్ళ ఎత్తడం మీద బాగుంది. ఇప్పుడు మనం కపిల గోవు విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. కపిల గోవు శరీర వర్ణంలో మినహా ఇతర లక్షణాలు రీత్యా ఒంగోలు జాతావుని పోలి ఉంటుంది. పాలకు మాత్రమే ప్రయోజకారి, పనికి కూడా మంచి యాక్టివేషన్లో ఉంటాయి వాటికి పుట్టే గిత్తదూడలు. కపిల గోవు శరీరపు ఛాయ చీకటి వేళల్లోనూ మెరిసే విశిష్ట లక్షణం కలిగి ఉంది. కాంతివంతమైన మెరిసే కళ్ళు, మృదువ స్వభావం, ఔషధ గుణాలు గల పాలు, మందలో ప్రత్యేకంగా కనిపించుట ఈ గోవు ప్రత్యేకత. గోవులు మంద వలసకు వెళ్ళేటప్పుడు గోవుల యజమానికి గోపాలుడికి 100 ఆవుల్లో కూడా మనిషికి సులువుగా కనపడే ఆవు కనుక దానికి కపిల కామధేను అని పేరు వచ్చింది. కపిల గోవు కొలువైన ఇంట లౌకిక, పారమార్థిక, కలిమికి కొదువు లేదంట అనే నానుడి సార్వత్ర విస్తృత ప్రచారము సాగుతున్నది. ఈ కపిల గోవులు జన్యుపరమైన అంతర్గత మార్పుల వల్లనే కపిల వర్ణము లభిస్తుంది. కానీ ఒంగోలు జాతావులకి హోల్స్టైన్ ఆంబోతులు సంకరీకరణ వల్ల మాత్రము కాదని పశు పోషకులు గమనించగలరు. ఈ కపిల గోవుల
రక్షణ పోషణ వృత్తి దైవాంశంగా భావించి లోక కళ్యాణార్థము వినియోగించుటకు మహత్తరము శుభపరిణయము అని మనం పెద్దలు అంటుంటారు. కపిల గోవులు తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ జాతి పోషణ పరిరక్షణ సాగుతుందని మన పశుపోషకులు అంటుంటారు. ఇలాంటి మంచి కపిల జాతి లక్షణాలు కలిగిన ఆవుల్ని కూడా మనం పెంచుకుంటే వాటి నుంచి మంచి కపిల జాతికి చెందిన దూడలు కూడా జన్మిస్తాయి. అవి మందలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక 2-3 ఆవులు కానీ కపిల ఆవులు మన ఒంగోలు జాతి ఆవుల్లో పెంచి పోషించుకున్నట్లయితే మందకి దిష్టి లేకుండా కూడా ఎంతో చూడచక్కగా ఉంటాయి ఈ కపిల ఆవులు. మా కపిల ఆవు అయితే ఇప్పుడు మా ఫామ్లో చక్కటి పేయి దూడకి జన్మనిచ్చింది. ఇందాక మీరు చూశారు కదా, దాని దూడ కూడా ఈ కపిల ఆవుకు జన్మించినది ఆ దూడ. ఇలాంటి మంచి కపిల జాతి లక్షణాలు కలిగిన మరియు హెవీ బోన్ పవర్ కలిగిన మంచి నిడుజాడు కలిగిన కపిల ఆవులు రేరుగా ఉంటాయి. ఈ కపిల ఆవులు కొంతమంది బ్రీడర్స్ కారే ఉన్నాయని నా అభిప్రాయం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.